శనార్థుల్లా మనం ఏడున్నామంటే కరీంనగర్ 24 గంటలు వారానికి 24 గంటలు నీళ్ళు ఇచ్చే సైఫాన్ దగ్గర ఉన్నాం. ఏంటిది ఇది? ఇగో నగరపాలక సంస్థ ద్వారా చేసిర్రు. దీనికి ఎంత కేటాయించారు? 50 కోట్లు కేటాయించారు. ఎవరు కేటాయించారు? గత ప్రభుత్వంలో నందమూరి తారక రామారావు అంటే పేరు పెట్టుకొని ఏంటి తారక రామారావు, కల్వకుంట్ల తారక రామారావు గారు దీన్ని ప్రారంభించారు. పాపం మరి ఆ రోజు ఆయన మంత్రి గారికి మరి కనబడలేదా ఏమో తెలియదు కానీ ఇగో చూడు, ఇగో ఇది సైపాను. అవో ఇంకా ఇటుకలు అట్లనే ఉంది. కట్టేది అట్లనే ఉన్నది, అసంపూర్ణంగా ఉన్నది. కనీసం ఆ కరీంనగర్, ఐ లవ్ కరీంనగర్ అట, మన కరీంనగర్ లవ్ కరీంనగర్ అని పెట్టి దానికి రంగయ్యని కూడా పైసలు లేవు. అసలు ఇంతవరకు ఎంత ఖర్చు పెట్టారు, ఏంది ఏం కదా? ఏంటిదంటే కరీంనగర్ ముఖద్వారం ఇక్కడ ఏముంటుందంటే మన కరీంనగర్ లవ్ కరీంనగర్ అని ఉంటుంది. ఎప్పుడు మొదలు పెట్టిర్రు? 22లో, అంటే 2022లో మొదలు పెట్టిర్రు దీన్ని. ఇప్పటికీ ఇగో ఇక్కడ పోసిన కంకర ఇక్కడనే ఉన్నది, ఇక్కడ పెట్టిన ఇటుకలు ఇక్కడనే ఉన్నాయి. ఈ మిడిల్ అండ్ గార్డెన్ అని అంటారు. ఎంత అందంగా ఉన్నదో చూడుర్రి. సైఫాన్ చుట్టూ మొత్తం ఏమున్నది? చెత్త చెదారం తప్పితే ఏం లేదు. ఇక్కడ పెద్ద మనిషి, ఇది ప్రజల పైసా దొంగల పాలవుతుందని ఒక పెద్ద మనిషి స్వచ్ఛందంగా ఈడ కావాలి కాస్తాడు. అయినా కానీ ఆ పెద్ద మనిషికి జీతం భత్యం ఏం లేదు కానీ 24 గంటలు ఈయనే ఉంటూ దీనికి రక్షణగా ఉంటున్నాడు. ఆయనను కూడా మీకు చూపిస్తాం చూడు. వెనక నుంచి చూపిస్తాం మేము ఆయనని, ముఖం చూపెట్టాం. ఎందుకంటే ఎవరిదైనా కానీ ఆత్మగౌరవమే కదా చేస్తాను. కూడా పైసలు లేవు. అసలు ఇంతవరకు ఎంత ఖర్చు పెట్టారు, ఏంది ఏం కదా అనేది మనం మళ్ళీసారి తెలుసుకుందాం. అసలు అట్లనే దీని వెనుక ఇంకోటి ఉంటుంది, 2 చేతుల దోషులతోటి నీళ్ళు పోతాడు.